ఇంకొక విషయం సార్, హిందూ మతానికి ప్రతీకలుగా చెప్పుకునేటువంటి మీరు ఓ క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వ్యక్తితో మీ సహచర్యం కొనసాగుతుంది అంటే బ్రదర్ అనిల్తో సహచర్యం, అది ఎలా ఉంటుంది సార్? సో నా బ్రదర్ అనిల్తో సహచర్యం ఎట్లా నాకైతే తెలియదు, అది ఎక్కడ ఆంధ్రాలో ఉండొచ్చు. కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ మేము ఒక మతానికి వ్యతిరేకం కాదు. మా మతాన్ని మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం. ఇది దేశంలో బహుబలమైనటువంటి ఒక బహుసంఖ్యలో ఒక మెజారిటీ ఉన్నటువంటి ఒక హిందుత్వం, దీన్ని కాపాడుకోవాలి. కన్వర్జన్ జరగదు బలవంతంగా. అదేవిధంగా అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి అనే భావనతో ఉన్నది బీజేపీ. మీరు ఒకసారి గోవా పోతే ఈరోజు గోవాలో క్యాథలిక్స్ బీజేపీతో ఉన్నారు. నీకు ఇంకో విచిత్రం చెప్తాను, ఇంత మణిపూర్ మాట్లాడుతున్నారు కదా, నార్త్ ఈస్ట్లో మొత్తం ఉన్నటువంటి ఒక 7 స్టేట్స్లో కూడా ఏది కూడా హిందూ మెజారిటీ స్టేట్ లేదు ఎక్సెప్ట్ మణిపూర్. అండ్ మీరు అరుణాచల్ ప్రదేశ్ 100% బుద్ధిస్ట్, టుడే బీజేపీ. నాగాలాండ్ 100% క్రిస్టియన్స్, ఇట్ ఈస్ ఎన్డీఏ అగైన్ బీజేపీ. అండ్ మిజోరం 90% క్రిస్టియన్స్, ఇట్ ఈస్ అగైన్ విత్ ఎన్డీఏ అండ్ బీజేపీ. ఒకప్పుడు ఆ ఏరియాలో బీజేపీని రాకూడదు, ఆర్ఎస్ఎస్ రాకూడదు అనే పరిస్థితిలో ఈరోజు క్రిస్టియన్ స్టేట్స్లో బీజేపీ ఈజ్ రూలింగ్. క్రిస్టియన్స్ ఆర్ బీజేపీ టుగెదర్ నౌ ఇన్ మెనీ స్టేట్స్. కేరళలో కూడా చాలా క్రిస్టియన్స్ కమ్యూనిటీ ఈరోజు బీజేపీతో ఉన్నారు. ముఖ్యంగా క్యాథలిక్స్, మలంకర, ఈ సిరియన్స్, వీళ్ళందరూ కూడా బీజేపీతో చాలా వరకు మా క్యాండిడేట్లు ఉన్నారు. మొన్ననే మా ఫిషరీస్ మినిస్టర్ జార్జ్ కురియన్ గారు వరంగల్ అవన్నీ కూడా టూర్ చేసి వచ్చారు. సో బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా మా మీద ఏదైతే చిత్రిస్తున్నారు, మేము ఆ మతానికి వ్యతిరేకం ఈ మతం వ్యతిరేకం, రాంగ్. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్. సరే, రెండో పోర్షన్ అనిల్, ఐ నో హిమ్ వెరీ వెల్. అతను ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో తర్వాత కన్వర్ట్ అయ్యాడు. సరే, అది వాళ్ళ ఫాదర్ నాకు బాగా దగ్గర, ఈయన కూడా నాకు అనేక సార్లు వాళ్ళ బ్రదర్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు చాలా దగ్గర. కానీ ఎప్పుడు కూడా మేము పొలిటికల్గా అనిల్ని కానీ మేము వాడినట్టు కానీ, అనిల్ మా దగ్గరికి రావడం కానీ, లేకుంటే అనిల్ వైఫ్ షర్మిల గారు కూడా బీజేపీ చెప్పిన కలిసినట్టు కానీ ఎక్కడ లేదు. ఇది సంథింగ్ ఇట్ ఈస్ న్యూస్ ఫర్ మీ విచ్ ఐ క్యాన్ మీన్. అంటే నేను అసలు నాకు ఇది ఊహించలేనండి. బహుశా ఆంధ్ర సైడ్ ఇటువంటి ఏదైనా ప్రచారంలో ఉన్నదో నాకు తెలియదు. కానీ తెలంగాణలో అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో రిలేషన్ విత్ దీస్ పార్టీస్ అండ్ దీస్ పీపుల్. ఆంధ్రాలో కూడా లేదని పూర్తిగా నమ్ముతున్నాను. మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. సార్, భారతదేశం అంతటా కూడా బీజేపీ వ్యాప్తి చెందాలన్నటువంటి కోరిక బీజేపీ శ్రేణుల్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఒక అంశం చూసినట్లయితే మొన్న జరిగిన ఎన్నికల్లో 400 వరకు మేము వస్తామని చెప్పిన నరేంద్ర మోదీ గారి ఆలోచన కాస్త తగ్గి 245 పడిపోయింది. అయితే అట్లాగే తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని ఉధృతంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన మీలో మిగిలింది. ఆ నేపథ్యంలోనే మీరు ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇది మెంబర్షిప్ క్యాంపెయిన్. అయితే తెలంగాణ బీజేపీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, మీరు ఏ గ్రూపులో ముందుకు వెళ్తున్నారు? ఒకటి, మేము 400 సీట్లు గెలవాలి అనేది కరెక్టే. 400 చాప్కి బార్ 400 పార్. ప్రతి ఎలక్షన్స్లో కార్యకర్తలని కానీ, సింపథైజర్స్ని కానీ, సపోర్టర్స్ని కానీ ఉత్సాహపరచడానికి ఒక స్లోగన్ ఉంది. యుద్ధంలో ఒకవేళ ఓడిపోతున్నా కూడా క్యాప్టెన్ ఎప్పుడు కూడా మనం ఓడిపోతున్నాం లెటర్స్ గో బ్యాక్ అనం, ముందుకు పోతుంది సైన్యం. ఏ సైన్యం ఓడిపోయే సైన్యం కూడా ముందుకు పోతుంది. ఇది మనం గుర్తుపెట్టి, ఇది ఒక యుద్ధం. ఒకటి డెమోక్రసీలో ఎలక్షన్స్ యుద్ధం, ఓట్ల యుద్ధం. ఇందులో మాకు 10 సంవత్సరాలు మాది అయిపోయింది. ఇంకా డెఫినెట్గా యాంటీ ఇన్కంబెన్సీ కొద్దిగా ఉంటుంది. అన్ని వర్గాలను మేము సాటిస్ఫై చేయలేం, ఏదో ఒక వర్గం డిస్సాటిస్ఫై ఉంటుంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అపోజిషన్ యూనిటీ ఫస్ట్ టైం మరేదో ఇండియా అలయన్స్ కింద చూపెట్టుకున్నాం, కన్సాలిడేట్ అయింది. గతంలో ఇంత అపోజిషన్ యూనిటీ లేదు. రెండోది, మైనార్టీస్కు ఇతర కొంతమంది సెక్షన్స్కు అబద్ధాల ప్రచారాలు చేశారు బీజేపీ మీద. మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న టైప్లో వాళ్ళు కూడా కొంత ప్రచారం చేశారు. బీజేపీ వీళ్ళకి వ్యతిరేకం, బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుంది, లేకుంటే బీజేపీ
బీజేపీ సార్ మీ సహచర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లే, ప్రశ్న లే. ఎంత మాత్రం కూడా కాదు. కాదు కాదు మీరు చెప్పిన వాడు మీరైతే ప్రశ్న అడిగారు ఆ, అది చాలా మంది ఉన్నది అది అనుమానం నేను అనేది అట్లా మిమ్మల్ని నేను అడిగినది కాదనేది మొత్తం ఈ ఏంటంటే ప్రజల్లో చాలా మందికి ఈ అనుమానం పెట్టారు. ఈ అనుమానాన్ని తొలగించాలనే బాధ్యత మాదే కదా. అవును సార్. సో అందుకని ఇదంతా ప్రజలు నమ్మారు కొంతమంది. అందుకే బిఆర్కే న్యూస్ ఛానల్ మీకు ఒక వేదికను ఏర్పాటు చేసి Exactly. ఆర్కోర్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మీ ఆలోచన సరళిని ప్రజలకు తెలియపరచడానికి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఎగ్జాక్ట్లీ నేను థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ద క్వశ్చన్ అందుకే అంటున్నాను. దాంట్లో నేను నెగటివ్ కాన్సెప్ట్ కాదు, ఈవెన్ రైట్ పాజిటివ్లో అడుగుతున్నాను. ఇది వచ్చే వరకు ఏమైంది, ఒక కన్సల్టేషన్ ఆఫ్ ది మైనారిటీ ఓట్స్. ఇంతకుముందు కొంతమంది ముస్లిమ్స్ మాకు వేసేది 30% వేసేది, ఈసారి 10% వేసారు. ఇంతకుముందు మాకు క్రిస్టియన్స్ 80% వేసేది, ఈసారి 60% వేసి ఉండొచ్చు. ఈ విధంగా కన్సల్టేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్స్, దెన్ కన్సల్టేషన్ ఆఫ్ ద మైనారిటీ ఓట్స్, ఇది తర్వాత సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ కొన్ని చోట క్యాండిడేట్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, వీటన్నిటి కూడా తీసుకుంటే మాకు సీట్లు తగిన మాట వాస్తవము. మనం గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాలు ఒక పరిపాలన చేసిన తర్వాత నో ఫ్రీబీస్, నీవు ఫ్రీ అది ఇస్తాం ఫ్రీ ఇది ఇస్తాం చెప్పకుండా ప్రజలకు చేసిన సేవలు ఈరోజు నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం పెట్టుకొని 3వసారి చేశారు. మేమేదైతే ఎందుకు ఓడిపోయినామో మేము దాన్ని సమీక్ష చేసినాము, డెఫినెట్గా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. మేము నెక్స్ట్ టైము మేము ఈ యొక్క 240 కాదు, డెఫినెట్గా ఇంకా 100 సీట్లు ఎక్కువనే వస్తాయి. మీ విశ్లేషణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి? మా విషయాలు చాలా ఉన్నాయి. మేము కూడా నేను చెప్పాను ఇంతకుముందు, క్యాండిడేట్ కొన్ని ప్లేసెస్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, మార్చాల్సిన అవసరం ఉండే. మాకు దూరమైనటువంటి వర్గాలను దగ్గర తీసే ప్రయత్నం మేము చేస్తున్నాం. రెండో విషయం, మీరు వచ్చినప్పుడు తెలంగాణలో బలపడుతున్నాం, బలపడినాము. 8 సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యే అంటే గతంలో మాకు ఫస్ట్ టైం తెలంగాణలో హయ్యెస్ట్ 8 సీట్లు. గతంలో మాకు 119 పోటీ చేస్తే దాదాపు ఓన్లీ 6-7 డిపాజిట్ వచ్చింది, మిగతా అన్ని మేము ఓడిపోయాం. డిపాజిట్ కూడా రాలే. కానీ ఈసారి మా డిపాజిట్ వచ్చే సంగతి మీరు చెప్తాను, డిపాజిట్ దాదాపు 80% డిపాజిట్ మాకు వచ్చింది. చాలా చోట మేము సెకండ్ ప్లేస్ ఉన్నాం, చాలా చోట మాకు సీట్లు అంటే ఓట్స్ % పెరిగినాయి. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో 15,000 బూత్లలో మేము ఫస్ట్ ప్లేస్ ఉన్నాం, 10,000 బూత్స్లో మేము సెకండ్ ప్లేస్ ఉన్నాం, మిగతా ఒక 10,000 బూత్స్లో మేము థర్డ్ ప్లేస్ ఉన్నాం. సో కాబట్టి 15 + 25,000 బూత్స్లో ఈరోజు బీజేపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. There may be a differences of opinion with regard to the action, but there is no groups in the party. మీ అంతా ఒకటే, వీఆర్ ఆల్ వన్ అనేది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఆ వన్నెస్సే ఈరోజు రేపు పార్టీని బలపరుస్తుంది. బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. మా యూనిటీతోనే ఫామ్ అవుతుంది. మా మధ్యన గ్రూప్స్లో మీడియాలో అయ్యే ప్రచారం అంతా కూడా కేవలం మమ్మల్ని నిరుత్సాహపరచడానికి, మన బలహీనపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొన్ని సెక్షన్స్ చేస్తున్నాయి. కానీ డెఫినెట్గా ఇప్పుడు కొన్ని మీకు తెలియదు ఏమన్నా కాదు. ఇప్పుడు మీడియా హౌసెస్లో కూడా చాలామంది మాకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు మాకు వ్యతిరేకమైనటువంటి కథనాలు రాస్తూ ఉన్నారు, లేనివి కూడా రాస్తూ ఉన్నారు. కాబట్టి మేము పెద్ద వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఇట్. అంటే నిప్పు లేదే పొగరాదంటారు, నిప్పే లేదంటారా? ఐఎమ్ అడ్మిటింగ్ దట్ డెఫినెట్లీ ఇన్ ఆల్ మనందరం హ్యూమన్ బీయింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ థింక్ డిఫరెంట్లీ. ఏ మనిషి కూడా ఒక నాట్ థింక్ అలైక్. కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గ్రూపిజం. దేర్ మే బీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, బట్ దేర్ ఈజ్ నో డిఫరెన్సెస్ ఇన్ ది పీపుల్. ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు తప్పకుండా మాకు మేమంతా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం గొర్రెలం కాదు కదా, నువ్వు చెప్పింది నేను చేస్తాను కాదు కదా. ఎస్ we may differ with it. అల్టిమేట్గా మెజారిటీ లీడర్స్ తీసుకున్న డిసిషన్ మనం ముందు తీసుకోబోతాం. అంతవరకు మా పార్టీలో డెమోక్రసీ ఉన్నది. వీఆర్ ది మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ది వరల్డ్ అని భావిస్తాం. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మీకు కూడా ఒక అంతర్గతం ఒక ఆలోచన ఉంటుంది, నేను కూడా పార్టీ ప్రెసిడెంట్ అయితే బాగుంది కదా అన్నటువంటి ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచన. మరి మీరు కూడా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారన్నటువంటి వాదనలు బయటకు వస్తున్నాయి, దీన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? అది అంతర్గతం నా బహిరంగంగా చెప్తాను, నాకు కావాలని చెప్పేసి. డెఫినెట్గా ఇప్పుడు నేను 45 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నాను. పార్టీ అందరికీ అవకాశం ఇచ్చింది ప్రెసిడెంట్ చేయడానికి, నా తోటి కార్యకర్తలకు.
నాకు కూడా ఏమని చెప్పి అడుగుతున్నాను. ఇస్తుందా ఇయ్యదా అదే పార్టీ అగైన్ డిసిషన్. నేను అదే నాకే ఇస్తుంది, నాకే నేనే ప్రయత్నం చేయడం మీ వద్ద. తప్ప నేను చెప్పండి, అడగడం అనేది కూడా అడగంది అమ్మ కూడా అన్నం పడ్డది అనేది సామెత ఉంది కదా. సో అడుగుతున్నాను, నేను డెఫినెట్గా ఆమె అడుగుతున్నాను. నాకు అర్హత ఉందా లేదా నేను భావించినా వేరే వాళ్ళు భావించలేకపోయినా అది వేరే మాట. బట్ నాకున్నటువంటి ఒక అనుభవం కానీ, నాకున్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక అవగాహన కానీ, ఇష్యూస్ మీద కానీ నాకు ఉన్నది కానీ నాకు ఏంటి అని చెప్తున్నాము. డెఫినెట్గా నేను ఒకటే చెప్తాను, ఇచ్చి నేను ఏదో దానికోసమే పని చేస్తాను, పార్టీ కోసం కాదు. నేను ఓడిపోయినా, ఇంతకుముందు మీకు చెప్పాను, ఎస్ నేను ఓడిపోయినా కూడా నేను ఇదే పార్టీలో 43 ఇదే సిద్ధాంతాన్ని పార్టీ ఏమి లేనప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, నేను పార్టీ ఏమి లేనప్పుడు అది కూడా వాళ్ళు చెప్తున్నాను. మీరు పార్టీ ఎందుకు గెలిచిందంటే నేను ఎమ్మెల్సీ గెలిచినప్పుడు అప్పటికే పార్టీలో కేవలం మొత్తం 1956 నుంచి నేను గెలిచే వరకు భారతీయ జనతా పార్టీలో కేవలం 12 మంది గెలిచారు. టిల్ 2000 దాకా 2015 దాకా దాంట్లో నేను ఒక్కడిని. ఇప్పుడు ప్రజల్లో బీజేపీ పెరిగింది, అది మోదీ గారు చేయబట్టే. లేకుంటే రాజకీయ పరిస్థితులు మారుతుండే క్రమంలో ఇక్కడ మా నాయకత్వం కష్టపడుతున్న దీంట్లో మమ్మల్ని ప్రజలు ఈరోజు గుర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు పెరుగుతుంది. ఈరోజు నేను ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సెకండ్ ప్లేస్ వచ్చి 2000 ఓడిపోయాను. సెకండ్ టైం చేసినప్పుడు నేను సెకండ్ ప్లేస్ ఉన్నాను. మొన్న పోటీ చేసినప్పుడు నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. నేను ఎంపీ చేసినప్పుడు నాకు 3.5 లక్షలు వచ్చినాయి. అప్పుడు ఈ ఏరియాలో బీజేపీకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 5,000 6,000 వచ్చేది. అటువంటిది నాకు 3.5 లక్షలు ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మోదీ గారి ప్రభావం చేయబట్టి మొత్తం తెలంగాణలోనే ఒక 3 లక్షలు 2 లక్షల ఓట్లతో గెలిచినట్టు సీట్లు ఉన్నాయి. నేరోలో ఓడిపోయినవి ఉన్నాయి, నేరోలో గెలిచినవి ఉన్నాయి.